కొననీకి పోతే వాళ్ళు బస్సు చెప్తున్నారు, మనం అమ్మాలంటే రేట్లు లేవు. ఈ టైం అయితే రియల్ ఎస్టేట్ బాగుంటే మా షాప్ లో కాలు పెడతాం కూడా ప్లేస్ ఉండదు. 50% బిజినెస్ లాస్ అయ్యి ఇక్కడ 100 గజాలు కొనేది ఇక్కడ 200, 300 గజాల వరకు వస్తుంది ఇక్కడ. హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ నగర్ టు పటాన్ చెరువు వరకు కూడా ఎక్కడ భూములు కానీ సొంత ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కొనాలన్నా కానీ కోట్లాది రూపాయల వ్యవహారం. అయితే ఇదంతా కూడా మెయిన్ లైన్ మనం మాట్లాడుకున్నట్టు ఎల్బీ నగర్ టు పటాన్ చెరువు సంగారెడ్డి వరకు కూడా ఇంకా విస్తరిస్తుంది మరింతగా. ఈ నగరానికి ఒక పక్కన విసిరేసినట్టుగా ఉంటుంది ఈసీఐఎల్. ఈ ప్రాంతంలో చూసి అంటే నగరం అంతా కూడా ఒక మెయిన్ లైన్ ఒక పక్కన డెవలప్ అవుతోంది. ఎల్బీ నగర్ కానీ గచ్చిబౌలి కానీ ఈ ప్రాంతాలంతా కూడా నగరం నడివొడ్డున ఉన్న ప్రాంతాలన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కూడా అంతే స్థాయిలో ప్రతిరోజు వేగంగా రేట్లు పెరుగుతున్నాయి. మరి నగరానికి ఒక పక్కన విసిరేసినట్టుగా ఉన్న ఈసీఐఎల్ పరిస్థితి ఏంటి? ఈసీఐఎల్లో రియల్ భూమి ఎలా ఉంది? ఇక్కడ ఒక గజం స్థలం కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సొంత ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కొనాలంటే ఏ స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది? హైదరాబాద్ నగర శివారు ప్రాంతంగా చెప్పుకునే ఈసీఐఎల్లో రియల్ ఎస్టేట్ భూమిపై ఏబీపీ ప్రత్యేక కథనం. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉంటాయో పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోజు రోజుకి తారాజువ్వలతో పోటీగా రియల్ భూమ్ పరుగులు పెడుతోంది. కానీ నగర శివారులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్లాట్లు, ఇల్లులు అమ్మాలంటే అడవి, కొనాలంటే కొరవిలా మారింది. గతం కంటే వర్తమానం కాస్త మెరుగైనా కూడా వర్తమానంలోనే ఏళ్ల తరబడి రియల్ భూమ్ ఆగిపోతోంది. ఒకసారి ప్రాంతాన్ని చూడండి. హైదరాబాద్ నగరానికి శివారున ఉన్న ఈసీఐఎల్ ఇదే. ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా చివరన శ్రీలంక మాదిరిగా భాగ్యనగరానికి అతికించిన అంతిమ భాగంలా ఈసీఐఎల్ సమీపంలోని ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో రియల్ భూమ్ ఒక్కసారిగా స్పీడ్ పుంజుకున్నప్పటికీ గత 2 ఏళ్లుగా ఎక్కడ వేసిన వెంచర్లు అక్కడే ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోతే మరికొన్ని చోట్ల స్తబ్దంగా పరిస్థితులు మారాయి. తగ్గిందండి. లేదు, మునుపటిలాగా ఇప్పుడు లేదు. ఒకప్పుడు మాకు సాయంత్రం ఈవినింగ్ ఈ టైం అయితే రియల్ ఎస్టేట్ బాగుంటే మా షాప్లో కాలు పెడతాం కూడా ప్లేస్ ఉండదు. అంత మంచిగా ఉండేది బిజినెస్. 50% బిజినెస్ లాస్ అయింది. ఈ రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటే 4 ఇల్లులు కడతారండి. 4 ఇల్లులు కట్టడం వల్ల వాళ్ళకు ఉపాధి వస్తుంది, ఆటోమేటిక్గా మా మెటీరియల్ కూడా అమ్మడం. లేదు, రియల్ ఎస్టేట్ భూమి లేదు. చాలా ఘోరంగా ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాదాపుగా అవుతుంది. లాక్డౌన్ తర్వాత తగ్గింది అనుకున్నాం, తర్వాత ఇంకా ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు అంటే కారణం అంటే అటంతా పెరుగుతుంది. ఒక పార్ట్ నగరంలో అంటే ఇది ఎల్బీ నగర్ నుంచి సంగారెడ్డి వరకు ఒక లైన్ అంతా పెరుగుతుంది. గచ్చిబౌలి ఈసీఐఎల్ ఎందుకని కొంత డిఫరెన్స్ ఏం రాదు? మాది ఒక జాతీయ రహదారికి లేదు. అవన్నీ ఒక జాతీయ రహదారికి వైపు, వరంగల్ వైపు బాగుంది రియల్ ఎస్టేట్. మా వైపు చాలా తగ్గిపోయింది. ఎందుకో అది మాకు అర్థం అవడం లేదు. నగరానికి ఒక పక్కన మూల ఉన్నట్టు ఉంటుంది ఈసీఐఎల్. అంతే కదండి. మాది ఒకప్పుడు జేహెచ్ఎంసీ మొదటి వాడు మాదేనే, చివరే మాది. ఇంతకుముందు చాలా బాగుంటుండే. కొత్త ఈ ఇల్లులు కట్టడము, అమ్మడము బాగా జరుగుతుండే. ఇప్పుడు రాంపల్లిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు చాలా ఇష్టంతో కొనుక్కునేవాళ్ళు. G+1 బెండింగ్ 1 CR అంటే మంచి అమ్ముడు. ఇప్పుడు అమ్ముడు పోవడం లేదు. కట్టిన ఇల్లు అమ్ముడు పోక కట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో లేవు రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు 20,000 రూపాయల గజం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అమ్మడం పోయింది. రాంపల్లి కానీ, నాగారంలో కానీ, గట్కేసర్లో కానీ. ఇప్పుడు 3rd బిట్ 4th బిట్టే 40,000, 50,000 గజం అయిపోయేటకి సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉంది. అది ఒక ముఖ్యమైన కారణం. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు పోవడం అదొక మెయిన్ కారణం అయిపోయింది. ఇవన్నీ కారణాలు. దానికి అన్నిటికీ రియల్ ఎస్టేట్ భూమి. రియల్ ఎస్టేట్ బాగుంటే అందరూ 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు. ఒకప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా పర్టికులర్గా. అప్పుడు బిజినెస్ లేదు. ఏందబ్బా మన లోపమా, మన మెటీరియల్ సరిగ్గా పెట్టలేమా, అప్పుడు క్వాలిటీ లేదా అనుకుంటే అప్పుడు మించిన క్వాలిటీ పెట్టినా కూడా కస్టమర్లను అడిగితే మా బిల్డర్లు, పాత బిల్డర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి అనుకున్నాను నేను, ఏమైంది సార్ ఈ మధ్యలో ఆడలే, ఈ మధ్య మనం ఇల్లే కడతలేం అమ్మ రాజు, వస్తలేము, లేకపోతే మేము వచ్చేవాళ్ళం కదా నిజంగా, కాకపోతే ఇంకొక దగ్గరికి వస్తాం. ఇదే సమాధానం.
వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ప్లాట్లు అమ్ముడు పోతలేవు. వాళ్ళు ఎన్ని రోజులు భరిస్తారు వాళ్ళు కూడా మాత్రం. అమ్మకాలు కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి కదా అని రేట్లు పడిపోతున్నాయి అనుకుంటే పొరపాటే. ఇప్పటికీ ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల్లో గజం భూమి ధర 60,000 నుండి 70,000కు పైగా పలుకుతోంది. ఒక 100 గజాల ప్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ 60 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే 70 లక్షలకు పైమాటే. సార్ మీ పేరెంట్? కైలాసం. సార్ ఇక్కడ ఈసీఎల్ పరిసర ప్రాంతాల్లో ఒక 100 గజాలు కొనాలంటే ఎంత అవుతుంది? గజం ఎలా అవుతుంది? ఎంత లోపలికి చూసుకున్నా, కుషాయిగూడ లోపల చూసుకున్నా 60 నుంచి 65,000 గజం. మెయిన్ రోడ్ కావాలంటే 1 lakh ఎబో. ఓకే, ఏ చుట్టూ ప్రాంతాలు చూసినా ఈరోజు 50 నుంచి 60 మధ్యలోనే ఉంటుంది, తక్కువ అనేది లేదు. అంటే 100 గజాలు కొనాలంటే సుమారుగా 65 లక్షలు కనీసం కనీసం కొనాలన్నా 60 నుంచి 65 లక్షలు అయితే ఒక 100 గజాలు దొరికే అవకాశం. అది ఎలాంటి ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ అంతా అలాగే ఉంటుంది. ఏఎస్ రావు నగర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈసీఎల్ కుషాయిగూడ ప్రాంతం చెప్తున్నాను. బిఎన్ రెడ్డి నగర్ కానీ కుషాయిగూడలో కానీ 60 నుంచి 60. ఇప్పుడు ఫ్లాట్ల విషయానికి వస్తే ఒక 2BK ఫ్లాట్ ఎంత ఉంది సార్? 65 లక్షలు, 65 నుంచి 70 లక్షలు ఉంటుంది. ఇండివిజువల్ హౌస్ కొనాలంటే అప్రాక్సిమేట్ 100 గజాలు లెక్కేసుకున్నా కానీ 30 కోట్ల రూపాయల పైన కావచ్చు. కోటి రూపాయలు. సో మీరు తెలుసు ఇప్పుడు ఎల్బీ నగర్ కానీ కూకట్పల్లి ఏరియాలంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? ఈసీఎల్ ఏదో ఒక పక్కన ఉన్నట్టుగా ఉంటుంది. అట్లేం లేదండి, అవకాశాన్ని బట్టి, వాళ్ళ వసతులను బట్టి, వాళ్ళ జాబులను బట్టి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏరియా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది కూడా ఆలోచించారు కదా. మైనస్ ఏంటండి ఈసీఎల్కి? ట్రాన్స్పోర్టా ఏంటి? మీకేమనిపిస్తుంది? 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ. ఈసీఎల్ ప్రాంతాన ప్రాబ్లం ఏం లేదు. కానీ కాకపోతే వెల్ డెవలప్ ఏరియా కూకట్పల్లి అటువైపు కొంచెం అదేంది మన ఐటీ వల్ల కొంచెం వాటికి దగ్గర అవుతుంది కనుక ఎక్కువ ఉంటుంది. ఇటు ఐటీ లేదు కాబట్టి అంత ఇంపాక్ట్ లేదండి. ఇంపాక్ట్ లేదు. ఇక్కడ ఎక్కువ ఏ కేటగిరీ పీపుల్ ఉంటుంటారండి ఇక్కడ ఈసీఎల్? నార్మల్ పీపుల్స్, ఎక్కువ నార్మల్ పీపుల్స్. రెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ? 2BK 3BK తీసుకోండి. 7,000 నుంచి 8,000 సింగిల్ బెడ్రూమ్, 10,000 వరకు డబుల్ బెడ్రూమ్. సార్ ఇప్పుడు ఈసీఎల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? బెడ్రూమ్ రేట్లు ఏమైనా పెరిగినాయా? రేట్లు పెరగలేదు, తరగలేదు, అలానే ఉన్నాయి రేట్లు. పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేవు రేట్లు. అంటే కొనే వాళ్ళు లేదు, అమ్మే వాళ్ళు లేదు అంతే. కొనేవాళ్ళు కూడా లేదు. ఏమో టోటల్ గా మొత్తం మార్కెట్ అవి కుదేర్లు పడిపోయి ఉన్నది కదా. ఇది వచ్చి ఒక ఎండ్ కదా, సిటీలో ఒక ఎండ్ ప్లేస్ కదా. ఇప్పుడు వచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అనుకున్నాం. కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు ఇంప్రూవ్మెంట్. ఏం పేరు ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఏరియా అంటే మెయిన్ రోడ్ ఒక ఏరియా ఉందానండి. మామూలుగా ఇక్కడ 70,000 80,000 2 lakhs వరకు కూడా ఉంది. వేస్తున్నారు. ఈ ఏరియా వచ్చి ₹1,00,000 ఈస్టేర్లో అంటే ఈస్టేర్ ఏరియా అంటే దమ్మాయిగూడ ఏరియా అంటారు. మళ్ళీ అట్లా ఉంటుంది. దమ్మాయిగూడ అంటే ₹1,00,000 డూప్లెక్స్ వస్తుంది. 70 నుంచి ₹1,00,000 వరకు. ఈ ఏరియా అయితే 1.5 1.3 వరకు వస్తుంది. 3BK రెంట్ ఎంత ఉంటుంది? 3BK అంటే 15 to 18 ఉంటుంది. 2BK 12 to 15 మధ్యలో ఒక డిలక్స్ టైప్ ఆఫ్. ఇప్పుడు ఈస్టేల్ కంపెనీ వచ్చేసి మనకు 150-200 ఎకరాల మొత్తము సరౌండింగ్ ఎన్ఎఫ్సి ఈస్టేల్ ఆల్ కంపెనీస్ ఉన్నాయి కదండి. దాని అగెనెస్ట్ కానీ గ్రోత్ కానివ్వాలి కదా అన్నది కంపెనీ. అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఐటీ హబ్ గచ్చిబౌలి నుండి పటాన్చెరు వరకు రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ ఈసీఐఎల్లో మాత్రం ఒక స్థాయి వరకు చేరి అక్కడితో ఆగిపోయాయి. జాతీయ రహదారికి బహుదూరమే కాదు, ఇక్కడ మెట్రో సదుపాయం సైతం అందుబాటులో లేదు. ఈసీఐఎల్ కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్ లాంటి సమీపంలో ప్రాంతాల్లో నుండి మెట్రో ఎక్కాలన్నా తార్నాగా వెళ్లాల్సిందే. ఈ మధ్య అభివృద్ధి చెందిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ తప్ప ఈసీఐఎల్కు చెప్పుకోదగ్గ అభివృద్ధి వరాలు, ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలు రాకపోవడంతో ఇక్కడ రియల్ బూమ్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది ఈసీఎల్లో రేట్లు? ఎలా ఉంది? పెరిగాయా తగ్గాయా? ఎలా ఉంది? కొనాలంటే ఉన్నాయి కానీ అమ్మనికి పోతే రేట్లు లేవు. కొననికి పోతే వాళ్ళు బస్సు చెప్తున్నారు. మనం అమ్మాలంటే రేట్లు లేవు.
ఉన్నాయి 45-50 వరకు ఉన్నాయి కీసర వరకు ఈ ఏరియాలో మొత్తం. కొంచెం ఇక్కడ మా మామూలు టౌన్లలో అయితే మామూలు కాలనీలో అయితే 60-70 65 కీసర వరకు కూడా 35-40 వరకు ఉన్నాయి. ఎందుకంటే అవతల డబల్ రోడ్ వచ్చింది కదా ఇంకా రామ నాగారం కాబట్టి అక్కడ బాగానే ఉంది ఆ ఏరియాలో. ఇక్కడ పాత ప్లేస్లు అవే కొత్త ప్లేస్లు అక్కడనే పెరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది అని చెప్పి అట్లా. ఇక్కడేమో అన్ని కంపెనీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు పిల్లలు పొద్దున్న లేస్తే ఇక్కడ నుండి దగ్గర మా కాలనీకి వెళ్ళి దగ్గర 100 మంది పోతారు హైటెక్ సిటీకి. ప్రతి ఇంట్లో బీటెక్ చదివిన వాళ్ళు అక్కడ వాళ్ళకు జాబులు ఎక్కువ. రూములు కూడా ఆడ ఒక సింగిల్ బెడ్రూమ్ 18-20 వేలు, డబుల్ బెడ్రూమ్ అయితే 25 వేలు. ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ 10,000 9,000 ఇస్తూ లేడు ఈ ఏరియాలో. ఇక్కడ ఫ్యాక్టరీలు కంపెనీలు లేవు. అక్కడ అంతా మంచిగా హైటెక్ సిటీ కనుక అంతా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ మొత్తం ఆ ఏరియా అందుకు అక్కడ బాగున్నాయి. ఈ గవర్నమెంట్ లో డిఫరెన్స్ కనిపిస్తుందండి రియల్ ఎస్టేట్ పెరిగినట్టు? తగ్గింది అని అంటున్నారు. పోయిన కంపెనీ పైన టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం రేట్లు తగ్గినాయి. అంత అందుబాటులో లేదా ఏంటండి మైనస్ ఏంటి ఈసీఎల్ ఇక్కడ? అనేసి ఇక్కడ కూడా మనకు మెట్రో వస్తే బాగానే పికప్ అవుతుంది. ఇప్పుడు ఈసీఎల్ చివరస్తకు దగ్గర 20-25 గ్రామాలు కాలనీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఏరియాలు. ఈసీఎల్ వరకు మెట్రో వస్తే ఏరియా కూడా పికప్ అవుతుంది. కాకపోతే మాకు చెర్లపల్లి ఆ జైలు కట్టినందుకు కొంచెం పికప్ ఉంది ఆ ఏరియాలో. జైలు మంచి పెద్దగా చేసిండ్రు. రైల్వే స్టేషన్ పెద్దగా అయింది కనుక చెర్లపల్లి రైల్వే స్టేషన్ తీసిన వరకు ఆ రైలు మెట్రో వస్తే మంచి పికప్ అవుతుంది ఏరియా కూడా. ఇప్పుడు అంతా పాత టౌన్లో ఎవరు ఉండలేరు. ఆడ 100 గజాలు కొనుక్కుంటే 200 గజాలు వస్తుంది. వాతావరణం ఇంకొక 5-6 ఏళ్ళ వరకు ఇక్కడ పొల్యూషన్ ఉండదు. అక్కడైతే ఆల్రెడీ పొల్యూషన్ తోటి ఉంది. పబ్లిక్ అంత లైక్ చేస్తలేరు. రియల్ ఎస్టేట్ భూమి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడైతే రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కంపెనీస్ లేవు ఎక్కువ. ఓన్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు అందుబాటులో ఉంది. దానివల్ల కొద్దిగా పికప్ అయినాయి. అక్కడ ఉన్నంత పికప్ ఇక్కడ లేవు. మెయిన్ ఇక్కడికి కంపెనీస్ లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తక్కువ. ట్రాన్స్పోర్ట్ అయితే సరిగా లేదు ఒకటి. దానివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ 100 గజాలు కొనేది ఇక్కడ 200-300 గజాల వరకు వస్తుంది. ఇక్కడ అక్కడ వచ్చేది ఇక్కడ డబుల్ వచ్చేస్తుంది. వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిందా, కొనేవాళ్ళ సంఖ్య పెరిగిందా? ఇప్పుడు ఈ కొంటలేరు, అమ్మలేరు. ఎక్కడ ఏమన్నా నడిస్తే లోపల ఏమన్నా నడుస్తున్నాయి. కానీ మినిమం అయితే ఇక్కడ కూడా 50-60 ఉన్నది. ఈజీగా 60 వరకు ఉంది. కీసర వరకు 50-60 మెయిన్ రోడ్ లోపల కొద్దిగా పోతే తగ్గుతుంటుంది అట్లా. ఆచి చికెన్ మసాలా